హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వీటీ ముచ్చట్లు. ఇవాళ మీరు చూడబోయే వీడియో వచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం అని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ సమీపంలో కల్పగూరు అనే గ్రామంలో ఉందండి. ఈ ఆలయ చరిత్ర 11వ శతాబ్దం నాటి కాకతీయ పాలకుల కాలం నాటిది. ఈ దేవాలయంలో మరో 2 ఆలయాలు ఉన్నాయండి. అవి వచ్చి శ్రీ అనంత పద్మస్వామి ఆలయం మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. అందుకే దీన్ని త్రికూటాలయము అని కూడా అంటారు. గర్భాలయం చూసినట్లయితే గర్భాలయం యొక్క దక్షిణ భాగంలో శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం కనిపిస్తుండగా గర్భాలయం ఉత్తర భాగంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తుందండి. పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే పవిత్ర కాశీ నుండి వచ్చే నీటి ప్రవాహంపై నిర్మించబడిందండి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోని గర్భాలయంలో మీరు ఒక కాయిన్ని గర్భాలయంలో వేసినట్లయితే మీకు సౌండ్ వినిపిస్తుందండి. అది ఇక్కడ స్పెషాలిటీ అండి. మరియు వాస్తుశిల్పం మరియు నిర్మాణ శైలి పరంగా ఈ ఆలయం వరంగల్లోని 1000 స్తంభాల ఆలయానికి పోలి ఉంటుంది. మనం లోపల ప్రవేశించగానే మనకి రాతితో శిల్పకళ చాలా చక్కగా అద్భుతంగా కనిపిస్తుంది కదండి. అది 1000 స్తంభాల గుడికి పొలి ఉందండి. ఇది చాలా చక్కగా ఆలయంలో ప్రవేశిస్తున్నామండి. ఇంతకుముందు మనం బయట చూసినట్లయితే ఇది శిల్పకళ అని చెప్పా కదండి, పురాతనమైన కాలపు గుడి అని చెప్పా కదా. మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. మనం ఆలయం లోపలికి ఎంటర్ అయిపోయామండి. చూసినట్లయితే మనకి అక్కడ కూర్మ అవతారం కనిపిస్తుందండి, దర్శనం ఇస్తుంది మనకి. చాలా చక్కగా బాగుందండి. ఇది మీకు గర్భగుడులు 3 ఉన్నాయని చెప్పా కదండి. ఇది పడమర దిక్కున ఉన్న యోగ నిద్రలో ఉన్న అనంత పద్మస్వామి సమేత లక్ష్మీ సమేత బ్రహ్మదేవుళ్ళు సమేతంగా ఉన్నారండి. లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము. ఇది అనంతస్వామి దేవాలయం అండి. దక్షిణ దిశలో మీరు చూసినట్లయితే శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంటుందండి.
ఇది కాశీ విశ్వేశ్వర ఆలయం అండి ఇది. అదే మీరు ఉత్తర వైపు దిక్కు చూస్తే వేణుగోపాల స్వామి ఆలయం అండి అది. మీరు కూడా ఈ ప్రదేశం సందర్శించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.